హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పల్లెటూరు స్టైల్లో పచ్చిమిరపకాయలు వంకాయ బజ్జీ. వాటికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు. ఇవైతే బాగా కడుక్కొని మనము కట్ చేసుకుందాము. దయచేసి కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, కొంచెం చింతపండు వేసేసుకొని ఒక పాత్రలో వేసుకొని మనము ఉడకబెట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకొని దాంట్లో పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. ఇలా అన్నీ ఒక పాత్రలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. పసుపు వేసుకొని దాన్ని ఉప్పు వేసుకొని పోయిన పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి బాగా. ఇంకా ఉడకాల బాగా. నటివి మధ్యలో బాగా కలుపుకోవాలి. ఇంకైతే ప్రాసెస్ ఉంది. ఇంకా 5 నిమిషాలు బాగా ఉడికితే దించేసుకుందాం. బాగా అయితే ఉడికిపోయినాయి. టమాటాలు, వంకాయలు అన్నీ ఉడికినాయి బాగా. ఇంకా దించుకొని నీరలా తీసేసి మనం పప్పు ఎనుపుకుంటాం కదా, అలా ఎనుపుకోవాలి. చట్నీని దించేసి ఇప్పుడైతే నీటి వల్ల దాంట్లో ఉంచేసుకోవాలా. ఉంచుకొని ఎనుపుకుందాం. ఉంచేసుకొని ఇప్పుడైతే పప్పు గుత్తితో ఎనుపుకుందాం. ఇలా అయితే మెనపకాలం. ఇది వచ్చేసి ఆ ఎసురు పైది వంచి అడుగున ఉన్న ఎసురు దీంట్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎసురులో ఉంచుకొని అడుగుదైతే దీంట్లో వేసేస్తున్నాను. దీనికైతే తర్వాత పెట్టేసుకుందాం మనము. వచ్చేసి తర్వాతకి వేసుకున్నాను. మనం ఎల్లిపాయలు పచ్చగా దంచుకొని ఎల్లిపాయలు తర్వాత పెట్టుకోవాలి. ఎల్లిపాయ తర్వాత అయితే చట్నీకి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి తర్వాత గింజలు వేసుకున్నాను. 2 వట్టి మిరపకాయలు వేసుకొని తెచ్చేసుకున్నాను. ఇదైతే తర్వాత కాగాలి బాగా. ఇలా అయితే తర్వాత కాగింది. నేనైతే కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కాగింది. తర్వాత కాగినాక వంకాయ బజ్జీకి తర్వాత పెట్టేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే మన పల్లెటూరిలో వంకాయ బజ్జీ. లేకుంటే మీ స్టైల్ అయితే దీన్ని వంకాయ చట్నీ అని కూడా అంటారు. మేమైతే వంకాయ బజ్జీ అంటాము. వంకాయ బజ్జీ అయితే రెడీ. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.